రవీంద్ర జడేజా అతను తొడకొట్టి మీసం తిప్పితే ఆపోనెంట్స్ కి ఆ రోజు మ్యాచ్ లో చుక్కలే. బ్యాట్ పట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తే బంతి స్టాండ్స్ లో పడాల్సిందే. బాల్ ని గింగిరాలలో తిప్పితే వికెట్లు గాల్లో ఎగరాల్సిందే. ఫీల్డింగ్ చేస్తే ఫీల్డ్ మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్ ని మించేలా గ్రౌండ్ లో 360 డిగ్రీస్ డైవ్ చేసి బంతిని పట్టగలడు. బౌండరీ నుండి వికెట్లకి గురి కూడా పెట్టగలడు. మాజీ లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ గారిలా బెస్ట్ ఆల్రౌండర్ ప్లేయర్ అనిపించుకుంటూ మొత్తానికి తన ఆట తీరుతో గ్రౌండ్ లో సెగలు రేపుతున్నాడు. మామూలు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి నేడు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా పేరు సంపాదించి తనలాగే ఎదగాలనుకునే యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రెజెంట్ ఇండియన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్గా, గుజరాత్ డైనమైట్గా, పర్ఫెక్ట్ ఇండియన్ ఫిట్నెస్ ప్లేయర్గా, క్రికెట్ అభిమానులకి జడ్డూభాయ్గా, ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రికెటర్గా దూసుకెళ్తున్నాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ దివంగత కెప్టెన్ షేన్ వార్న్ జడేజాను మేకింగ్ లో సూపర్ స్టార్ గా పేర్కొన్నారు. వార్న్ అతనికి రాక్ స్టార్ అనే మరో పేరు కూడా పెట్టాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా 6 మరియు 4 కొట్టి సిఎస్కేకి టైటిల్ అందించాడు. ఐపీఎల్ చెన్నై కోట్లాది ఫ్యాన్స్ ఆ మ్యాచ్ రాత్రి అతను సూపర్ గాడ్ అయ్యాడు. ఈ ఒక్క మ్యాచ్ చాలు ఆట పట్ల తన అంకిత భావం, నిజాయితీ, ప్రేమ, గౌరవం ఏంటో చెప్పడానికి. జడేజా ఐసీసీ ఓడిఐ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2013, 2016 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టినందుకు మాధవరావు సింధియా అవార్డు, 2008-9లో ఐసీసీ టాప్ 10 టెస్ట్ ఆల్రౌండర్లలో 1వ ర్యాంక్, అర్జున అవార్డు 2019, మరెన్నో అవార్డ్స్ జడేజా సొంతం. జడేజా క్రీడా నేపథ్యం చూసుకుంటే తన 16 సంవత్సరాల వయసులో 2005లో భారతదేశం తరపున తన మొదటి అండర్-19 ప్రదర్శన చేశాడు. శ్రీలంకలో జరిగిన 2006 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. పాకిస్తాన్లో జరిగిన ఫైనల్లో జడేజా 3 వికెట్లతో ఆకట్టుకోవడంతో భారత రన్నరప్ గా నిలిచింది. అతను 2008 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో విజేతగా నిలిచి భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. టోర్నమెంట్లో బంతితో కీలక పాత్ర పోషించాడు. 6 గేముల్లో 13 సగటుతో 10 వికెట్లు తీసుకున్నాడు. జడేజా 2006-7 దులీప్ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున మరియు రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున ఆడాడు. 2012లో జడేజా తన కెరీర్ లో 3 ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీలు చేసి చరిత్రలో 8వ ఆటగాడు మరియు మొదటి భారతీయ ఆటగాడు అయ్యాడు. అతను ఫిబ్రవరి 8, 2009న శ్రీలంకపై తన ఓడిఐ అరంగేట్రం చేశాడు మరియు ఆ మ్యాచ్ లో 77 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేశాడు. అయితే అతడి టెస్ట్ అరంగేట్రం దాదాపు 4 సంవత్సరాల తర్వాత 13 డిసెంబర్ 2012న నాగ్పూర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో జరిగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013ని ఎత్తడంలో భారతదేశం కోసం ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. టోర్నమెంట్ లో 12 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఇది అతనికి గోల్డెన్ బాల్ ని గెలుచుకుంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్ తో 33 నాట్అవుట్ పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. ఐసీసీ మరియు క్రికెట్ ఇన్ఫో వారి చేత టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో భాగంగా ఎంపికయ్యాడు. ఆగస్టు 2013లో ఐసీసీ ఓడిఐ క్రికెట్ లో నెంబర్ 1 బౌలర్ ర్యాంక్ పొందాడు. 1996లో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అనిల్ కుంబ్లే తర్వాత జడేజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న మొదటి భారత బౌలర్. కపిల్ దేవ్ తర్వాత తన 4వ భారత బౌలర్. మనీందర్ సింగ్ మరియు కుంబ్లే నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ తో కలిసి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ చరిత్రలో సంయుక్తంగా నెంబర్ 1 బౌలర్ గా ర్యాంక్ పొందిన మొదటి స్పిన్నర్ గా నిలిచాడు. ఆగస్టు 5, 2017న జడేజా ఆడిన టెస్ట్ల సంఖ్య పరంగా 150 వికెట్లు సాధించిన అత్యంత వేగంగా ఎడమ చేతి వాటం బౌలర్ అయ్యాడు. అక్టోబర్ 5, 2018న అతను టెస్టుల్లో తన మొదటి సెంచరీని సాధించాడు. మార్చి 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన 2వ ఓడిఐ సమయంలో జడేజా ఓడిఐలలో 2000 పరుగులు మరియు 150 వికెట్లు తీసిన భారతదేశం తరపున 3వ క్రికెటర్ అయ్యాడు. ఏప్రిల్ 2019లో క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికయ్యాడు. ఇక జడేజా వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే డిసెంబర్ 6, 1988న గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలోని నవగంఘేడ్ నగరంలో గుజరాతీ రాజ్పుట్ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి అనిరుద్ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి వాచ్మెన్. అతని తండ్రి అతను ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నాడు, కానీ అతనికి ఆసక్తి క్రికెట్ మీద ఉంది. అతను చాలా చిన్నతనం నుండే తన తండ్రి అంటే భయపడేవారట. తల్లి లత గారు 2005లో ఒక ప్రమాదంలో మరణించింది. తల్లి మరణం యొక్క గాయం అతన్ని దాదాపు క్రికెట్ నుండి నిష్క్రమించేలా చేసింది.
కొంతకాలం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తండ్రి గారి యొక్క ప్రోత్సాహంతో మామూలు మనిషిని అయ్యానని అంటాడు. అతని సోదరి నైనా నర్స్. వారు గుజరాత్లోని జామ్నగర్లో నివసిస్తున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ అండర్-19కి ముందే వారిద్దరూ ప్రాణ స్నేహితులు. 15 సంవత్సరాలకు పైగా క్రికెట్లో హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా జడేజాకి అత్యంత సన్నిహితుడు. తన సొంత బ్రదర్తో కలిసి ఉంటాడు. జడేజా ఎదుగుదలలో ధోని పాత్ర అత్యంత కీలకమని చెప్పవచ్చు. జడేజా రాజకీయ నాయకురాలు రిబాబా సోలంకిని ఏప్రిల్ 17, 2016న వివాహం చేసుకున్నారు. వారికి జూన్ 2017లో ఒక కుమార్తె జన్మించింది. రాబోయే 2024 T20 వరల్డ్ కప్ లక్ష్యంగా జడేజా ఎలాగైనా దేశానికి వరల్డ్ కప్ అందించాలని కసితో ఉన్నాడు.